వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేటలో వోల్ట్రాన్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ హబ్ ప్రారంభం. రాయనిగూడలో ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. మహబూబాబాద్లో రోడ్డు ప్రమాదం. ఆటోని కారు ఢీకొనడంతో 8 మందికి గాయాలు. హుస్సేన్ సాగర్ నాలా బ్రిడ్జిపై వర్టికల్ గార్డెన్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. హైదర్ నగర్లో అభివృద్ధి ఏం చేశారో మంత్రి కేటీఆర్ చూపించాలి. దత్తత ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించిన బీజేపీ నేత రవికుమార్ యాదవ్. ఇక వివరాల్లోకి వెళ్తే, సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాయనిగూడెం సమీపంలో ప్రముఖ వ్యాపారులు చెల్లా బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వోల్ట్రాన్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ హబ్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గండూరి ప్రకాష్, వోల్ట్రాన్ కంపెనీ ప్రతినిధులు రవిశంకర్, రాజా, ప్రదీప్ పాల్గొన్నారు. యాంత్రీకరణ చేసినాం. దాంట్లో ప్రధానంగా ఆయిల్ వాడకం ఏదైతే పెరిగిందో ప్రపంచవ్యాప్తంగా అది ఎక్కువ పొల్యూషన్ తీసుకొచ్చింది, పర్యావరణాన్ని నాశనం చేసింది. పర్యావరణాన్ని కాపాడుకోవడం అనేది ఇవాళ మానవ జాతి ముందున్న పెద్ద సమస్య. దానికి ప్రత్యామ్నాయం విద్యుత్ ద్వారా నడిచే పరిశ్రమలు, విద్యుత్ ద్వారా వాహనాలు నడపాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని మనం గ్రీన్ ఎనర్జీగా కూడా పిలుస్తూ ఉన్నాం. పర్యావరణ హితమైన విండ్ కావచ్చు, అంటే ప్రకృతి ఉన్నంతకాలం, మానవ జాతి ఉన్నంతకాలం ఉండే సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఎండ కావచ్చు, గాలి కావచ్చు, నీరు కావచ్చు, ఈ మూడింటి ద్వారా కూడా విద్యుత్తును ఉత్పత్తి చేసి వాడుకోవడం అనేది ఇవాళ గ్రీన్ ఎనర్జీ. ఇది ఇవాళ మొత్తం ప్రపంచం ముందున్న ఛాలెంజ్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతరం స్టేజీ సమీపంలో కారు ఆటోని ఢీకొనడంతో 8 మందికి గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన పెళ్లి బృందంతో ఆటోలో మహబూబాబాద్ జిల్లా కుర్వి మండల కేంద్రంలో రిసెప్షన్కి వస్తుండగా కొత్తగూడెం వైపు వెళ్తున్న కారు ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మందికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులని అంబులెన్స్లో జిల్లా ప్రధాన వైద్యశాలకి తరలించి చికిత్సను అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చనిపోయిందా ఆటో రైట్ సైడ్ వస్తుంది, తన సైడ్ తను వస్తున్నాడు. కారోడు సెంటర్ నుంచి తీసుకొచ్చాడు, సెంటర్ నుంచి కట్టించాడు. మీరు ఆటోలో ఉన్నారా? మేము ఆటోలోనే ఉన్నాం. టేబుల్ పని నుంచి వస్తున్నాం. గుడి వెళ్ళామని, ఫంక్షన్కి వెళ్దామని వస్తున్నాం. ఎంతమంది? 7 ఉన్నాం. 7 దెబ్బలు తగిలి? 7 దెబ్బలు తగిలినాయి. 2 చేతులు ఇరిగినాయి. 2 చేతులు ఇరిగినాయి. నగర సుందరీకరణలో భాగంగా అంబర్పేట నల్లకుంట డివిజన్లో హుస్సేన్ సాగర్ నాలా బ్రిడ్జిపై 40 లక్షలతో నిర్మించిన వర్టికల్ గార్డెన్ని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతని ఇస్తున్నారని తెలిపారు. దాంట్లో భాగంగానే నగర సుందరీకరణ బాధ్యతని ఆయన సమర్థవంతంగా చేపట్టాలని, నాలా బ్రిడ్జిలపై వర్టికల్ గార్డెన్ రోడ్లని, పార్కులని అభివృద్ధి చేయాలని మున్సిపల్ శాఖ అధికారులని ఆదేశించారని ఎమ్మెల్యే వెంకటేష్ తెలిపారు. భాగంగా గౌరవనీయులు మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆదేశాలతో మున్సిపల్ అధికారులు రత్నానగర్ ప్యూర్ హాస్పిటల్ దగ్గర ఉన్న రత్నానగర్ బ్రిడ్జ్ మీద సుందరంగా 40 లక్షల వ్యయంతో వర్టికల్ గార్డెన్ తయారు చేసిండ్రు. ఈరోజు నేను మా కార్పొరేటర్ గారు దీన్ని ప్రజలకు అంకితం చేసినాము. ఈ బ్రహ్మాండమైన అభివృద్ధిలో వర్టికల్ గార్డెనే కాకుండా పార్కులు, రోడ్లు, కల్వర్ట్లు అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాము. దీంట్లో మున్సిపల్ శాఖ అధికారులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇదే విధంగా ఇంకో ఎన్నో అంబర్పేట కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. షేరింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్ నగర్ని దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్ ఇక్కడ ఏమి అభివృద్ధి చేశారో చూపించాలని బీజేపీ నేత రవికుమార్ యాదవ్ ప్రశ్నించారు. 2014 నుండి ఇప్పటి వరకు డివిజన్ని పట్టించుకునే వారే కరువయ్యారని ఆయన వెల్లడించారు. రామ్ నగేష్ నగర్లోని అలీ తలాబ్ చెరువు సుందరీకరణ పేరుతో లక్షలు ఖర్చు పెట్టి క్షేత్రస్థాయిలో ఒక్క పని కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. సుందరీకరణ పేరుతో డబ్బులు దండుకున్నారే తప్ప ప్రజలకి ఉపయోగపడేలా చేయలేకపోయారని తెలిపారు. హైదర్ నగర్ డివిజన్లో ఉన్న చెరువులు కబ్జాలతో కలకల్లాడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో ప్రజలు కడుతున్న ట్యాక్స్ని ప్రజలకు ఉపయోగించకుండా వారి స్వలాభం కోసం ఇతర జిల్లాలలో ఆ నిధులని వాడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలకి స్థానిక ఎమ్మెల్యే ఉపయోగపడే పని చేయలేదని, వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని నేత రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. తోటి ఫారెస్ట్ కింద మొత్తం అంతా 10,000 మొక్కలు నాటించారు. అలాగే చుట్టూ 10,000 మొక్కలు నాటించారు. ఓకే, 40 లక్షలతో చుట్టూ ఫెన్సింగ్ వేయించారు. మొత్తం ₹1 కోటి బడ్జెట్ తోటి వాకింగ్ ట్రాక్తో సహా అన్ని మొత్తం టోటల్ కంప్లీట్ చేశారు. ఈవేళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసిన ఒక్క మొక్క కూడా కనిపించలేదు. 10,000 మొక్కలు ఉత్సాహింది. వాకింగ్ ట్రాక్ మొత్తం లేపేశారు, ఫెన్సింగ్ మొత్తం లేపేశారు. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకే తెలియదు. అదే పాదయాత్ర స్టార్ట్ చేసినాం. హైదర్ నగర్ మీ అందరికీ తెలుసు. హైదర్ నగర్కి మరి కేటీఆర్కి ఒక సంబంధం ఉంది. ఏంటంటే హైదర్ నగర్ డివిజన్ని దత్తకు తీసుకుంటా ఆయన పెద్ద మనిషి. దత్తకు తీసుకున్నటువంటి మరి 2015 నుంచి 20 వరకు మరి కార్పొరేటర్గా జానకి రామరాజు గారు ఉండే.
పోయి పదే పదే ఎమ్మెల్యే గారి దగ్గర మొత్తుకున్నాడు, ఆడ కేటీఆర్ దగ్గర మొత్తుకుండు. మీరు దత్తకు తీసుకున్న డివిజన్లో నేను పనిచేస్తున్నా, నన్ను ప్రజలు అడుగుతున్నారు కేటీఆర్ గారు మీరు ఏం చేయట్లేదు అది ఇది అని చెప్పి. మీ అందరికి తెలుసు ఇది ఆలితలాబ్ చెరువు. ఇది గతంలో భిక్షపతి యాదవ్ గారు 2013-14లో 48 లక్షలు శాంక్షన్ చేయించాడు, అది ల్యాప్స్ అయిపోయినాయి. దాని తర్వాత అన్న కూడా జానకి రామరాజు గారు కూడా బాగానే ₹1 కోటి బ్యూటిఫికేషన్కి అని చెప్పి చేసిరు, అది అయిపోయినాయి. ఇప్పుడు చెరువుల సుందరీకరణ అని చెప్పి కొత్త పేరుతోటి ఉన్న శేరిలింగంపల్లిలో చెరువులన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. ఆ చుట్టుపక్కల అన్నీ కూడా బ్యూటిఫికేషన్ అని చెప్పేసి మొత్తం కూడా కబ్జాలకు గురవుతున్నాయి. ఇవాళ మనం ఇది 10 సంవత్సరాల నుంచి ఎక్కడేసింది అక్కడే ఉంది. దీనికి వాటర్ అవుట్ఫ్లో కూడా లేదు, దీనికి మొత్తం చేపలు చనిపోతున్నాయి. ఇక్కడ ఈ కాలనీలో పాదయాత్ర చేస్తుంటే ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసేది ఏంటంటే మేము మురికి వాసనకి మేము ఉండాలనా పోవాలనా అని చెప్పి అడుగుతున్నారు. ఇవాళ మరి దత్తకు తీసుకున్నటువంటి హైదర్నగర్ డివిజన్ పరిస్థితే ఇట్లుంటే మరి హైదరాబాద్ విశ్వనగరం అని పేరు చెప్తా ఉంటాడు. ఇలా అమెరికా పోయి మాట్లాడతాడు, ఆడ యూకేలో పోయి మాట్లాడతాడు, లండన్లో పోయి నేను ఇన్ని నిధులు తీసుకొస్తున్నా అని చెప్పేసి. అసలు ఇక్కడ శేలిలింగంపల్లి నుంచి 40% నిధులు ట్యాక్స్ రూపంలో మీరు వసూలు చేస్తుర్రు. మీరు ఇవన్నీ కూడా గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట, ఓల్డ్ సిటీలో మీరు డబుల్ బెడ్రూమ్లు కట్టుర్రు, అన్నీ కట్టుర్రి. మా ప్రాంతానికి ఏం చేస్తుర్రు ఎమ్మెల్యే గారు? మీరు పోయి ఆడ చెంచగిరి ప్రగతి భవన్ దగ్గర చెంచగిరి చేయరు మీరు. ఉపాధి హామీ కూలీల సమస్యలపై ఈ నెల 29న జరిగే కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాని విజయవంతం చేయాలని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఐద్వా ఆధ్వర్యంలో అనకాపల్లి కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని పరవాడ మండలం ఉపాధి కూలీలకి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పెదముసిడివాడ గ్రామంలో ఉపాధి కూలీలు ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. మంచినీళ్ళు కల్పించాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, టెంట్లు వేయాలి, గుంపాలు పార్లు తట్లకి డబ్బులు ఇవ్వాలి, మేటీ ఛార్జీలు చెల్లించాలి, ఉపాధి హామీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి. ఎవరు నవ్వకండి, గట్టి చేయలేదు. ఉపాధి హామీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి, ఉపాధి హామీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి, ఉపాధి హామీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి. ఈ ధర్నా ఈరోజు చేసింది పేపర్కి అన్నింటికి ఇస్తాం. ఈ చెరువులో ఇలాంటి సమస్యలన్నీ జరుగుతున్నాయి పెదముసిడివాడలో. కాబట్టి అన్ని సమస్యలు ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని, ఈ సమస్యలు పరిష్కారం చేయడం కోసం చర్యలు చేపట్టాలని 29వ తేదీన కలెక్టర్ ఆఫీస్కి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు వెళ్తున్నారని, ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని మనం ఈ కార్యక్రమం చేసాం. ఓకేనా? మీరందరూ మీరు దీన్ని నిర్మల్ జిల్లా ముథోల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో దళిత బస్తీ కింద మనిషికి 3 ఎకరాల భూమి ఇవ్వడం సంతోషకరమని, కానీ ఇచ్చిన భూములు ఇంకొకరిపై పట్టాలున్నాయని వెంకటాపూర్ గ్రామ బహుజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటి? దాదాపు 15 కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారు అన్నారు. సర్వే నెంబర్ 83లో దళిత బస్తీ కింద దాదాపు 32 ఎకరాల కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం వేరే వాళ్ళకి ఇచ్చారని తెలిపారు. బాధితులు ముథోల్ మండలం అంబేద్కర్ చౌరస్తా నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి వినతి పత్రం సమర్పించారు. తర్వాత ర్యాలీతో సహా తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. जाओ जाओ तुम जाओ. ఇది ఎప్పుడు 30 ఇయ్యాలి. అప్పుడు మీరు అప్పుడు ఏమనలేరు ఓకే నేను రాస్తా అంటున్నా కదా. వెంకటాపూర్ విలేజ్, ముదల్ మండల్, నిర్మల్ డిస్టిక్. మాకు గత 30 నుంచి 40 సంవత్సరంలో పట్టాలు ఇచ్చిండు. 2 ఎకరాలు 3 ఎకరాల దాకా
సో అది ఇప్పుడు మేము ఏదైతే కబ్జాలో ఉంటుందో ఆ కబ్జా తీసేసి ఏదైతే దళిత బస్తీల 2016లో ఇచ్చిండ్రు దాంట్లో ఏంపై మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళకు కూర్చుండబెట్టిండ్రు. తర్వాత అదేవిధంగా ఒక్కటే వ్యక్తి ఏంపై ఆ దళిత బస్తీకి ఉన్న ఏదైతే భూములు ఇచ్చిండు ఒక్కటే వ్యక్తి 5గురికి అమ్మి అందరికీ పొట్టలు ఇచ్చేసి మా భూములు ఏంపై లేకుండా చేసేసిండు అక్కడ. తర్వాత మేము అడిగినాం, సార్ ఈ భూములు మయ్యి అంటే మీ భూములు ఏంపై ఇక్కడ కాదు కొద్దిగా ముంగటున్నాయని చెప్పేసి మాకు మా వెంకటపురం శివారం లేకుండా మాకు కామోల్ శివారంలా ఏంపై చూపడం జరిగింది. అక్కడ మేము ఏంపై చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉండగా ఏంపై అవన్నీ టోటల్ ఇంకా లేవలింగ్ ఇంకా అంతా సాఫ్ చేసిన తర్వాత బిట్లు చేయంగా ఏంపై వాళ్ళు కామోలు శివారం వాళ్ళు వచ్చి రేవాసి వచ్చి మాకు ఏంపై దాడి చేయడం జరిగింది. సో వాళ్ళ ఎంసీ అక్కడ మండల ఎంసీ వచ్చి వాళ్ళ గొలిచిచ్చి తర్వాత మా భూములు ఏంపై ఈ దళితులకు ఇచ్చి మాకు ఎటు కాకుండా చేసిండ్రు. అయితే దాదాపు ఏంపై ఒక్కటి కాకుండా ఇద్దరు కాకుండా 17-14 కుటుంబాలు ఏంపై ఇట్లా రోడ్డు మీద ఏంపై మేము ఇప్పుడు గురవుతున్నాము. దాదాపు 3-4-5 సంవత్సరం మేము తిరుగుతున్నాము, కానీ ఎవరు కూడా ఏంపై మాకు పట్టించుకుంటలేరు. మా పిల్లలు ఏంపై రోడ్డు మీద వస్తున్నారు. దాదాపు ఈరోజు ఏంపై మా అంబేద్కర్ స్టాట్యూ పోలీస్ స్టేషన్ నుంచి అయితే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర దాకా ఏంపై మేము పాదయాత్ర చేసినాము. దయచేసి ఇది మా చిన్న పిల్లలకు చూసి మా కష్టాలు చూసి మా భూములు మాకు ఇవ్వాలని మేము కలెక్టర్ గారికి కోరుతున్నాం. అదేవిధంగా తహసీల్దార్కి కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఫ్యాక్టరీలలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అక్కడ పనిచేసే కార్మికులు ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇస్తున్నట్లు అగ్నిమాపక శాఖ శిక్షణా కేంద్రం డిఎఫ్ఓ బాలరాజు తెలిపారు. మదనపల్లె పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్లో అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై శిక్షణ తరగతులని ఆయన ప్రారంభించారు. 3 రోజుల పాటు తరగతులు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అధికారి మాట్లాడుతూ పరిశ్రమల్లో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఏ విధంగా మంటలని అదుపు చేయాలి, మంటలు వ్యాపించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలని వివరించారు. మంట ఎలా ఉంటుంది అనేది ఓకేనా? సో అందరికీ నమస్కారం. నా పేరు బాలరాజు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, ఏపీ ఫైర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కొత్తనపల్లి. ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ విషయం ఏమంటే 3 days బేసిక్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను. ఇక్కడ ఫ్యాక్టరీ గోకుల్ దాస్ ఫ్యాక్టరీ వాళ్ళు ప్లస్ సినిమా ఒక హాస్పిటల్ వాళ్ళు, పెట్రోల్ బంక్ వాళ్ళు, గ్యాస్ స్టేషన్ వాళ్ళకి అందరం కలిపి దాదాపు 42 మెంబర్స్ ప్రోగ్రామ్ చేస్తాము. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమంటే బేసిక్ ఫైర్ ఫైటింగ్ అనమాట. అంటే ఒక ఫైర్ యాక్షన్ జరుగుతుంటే మనం ఏ విధంగా ఫైర్ ఆపడం అనే ఒక పాయింట్ మీద ఈరోజు ట్రైన్ చేస్తున్నాం. సో ఈ ట్రైనింగ్ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ప్రమాదాలు తొందరగా అరికట్టగలవడం అవుతాం. అలా ప్రమాదాలు తొందరగా అరికట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రమాదాలు పెద్ద కాకుండా ఉంటాయి. అది ఆస్తి నష్టం తగ్గిపోతుంది, ప్రాణ నష్టం పూర్తిగా అవుతుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేస్తాము. ఇది 3 days ఉంటుంది. ఈరోజు రేపు 3 రోజులు చేస్తాము. అది ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం. యాక్చువల్లీ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ 3 days బేసిక్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. దీనివల్ల అంటే మదనపల్లి ఫైర్ స్టేషన్ లిమిట్స్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ, సినిమా థియేటర్స్ కానీ, స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ బేసిక్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉంటే అంటే ఫైర్ సర్వీస్ ఫైర్ స్పాట్ చేరుకునే లోపలే ఈ బేసిక్ ట్రైనింగ్ వాళ్ళకి నేర్చుకొని ఉంటే వాళ్ళే ఫైర్ కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళని ఈ 30 మందిని కూడా వీళ్ళు జాబ్ పర్పస్ కానీ నెక్స్ట్ ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా ఈ సర్టిఫికేట్ కోర్స్ ఇది 3 days సర్టిఫికేట్ కోర్స్ ఇది. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ ప్రిమిసెస్ను, వాళ్ళ ఇల్లును, వాళ్ళ పనిచేసే ప్లేసెస్ను అన్నీ కూడా సురక్షితంగా ఉంచుకుంటారని కోరుకు అందువల్ల ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్ ఉన్నటువంటి మిగతా హాస్పిటల్స్ వాళ్ళైతే స్కూల్స్, సినిమా థియేటర్స్, ఇండస్ట్రీస్ వీళ్ళందరూ కూడా ముందుకు వస్తే కూడా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేదానికి అగ్నిమాపక శాఖ సిద్ధంగా ఉంది. సో అందులో ఇవాళ ఫస్ట్ డే ఇవాళ మేము మన గ్లోబల్ ఎక్స్పోర్ట్ టెక్స్టైల్ పనిచేసే ఒక 20 ఎంప్లాయీస్కు, తర్వాత డెనిమ్ ఇండస్ట్రీ వాళ్ళ 5 మెంబర్స్కు, చంద్రమోహన్ హాస్పిటల్ 3 మెంబర్స్కు, అదేవిధంగా నెక్స్ట్ డీమార్ట్ నుంచి 5 మెంబర్స్, అంటే అరౌండ్ 42 మెంబర్స్కి ఇవాళ మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఇటువంటి ప్రోగ్రామ్స్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో ఈ ప్రోగ్రామ్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది.
ఈ ప్రోగ్రామ్స్ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మా పైసల్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. రాజ్యాంగ పరిరక్షణ కోసం జరగబోయే బహుజన రాజ్యాధికార సభని జయప్రదం చేయాలని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ కోరారు. మదనపల్లె బీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మదనపల్లె పట్టణంలోని మిషన్ కాంపౌండ్లో ఈ నెల 19వ తేదీన సాయంత్రం బహుజన రాజ్యాధికార సభ జరుగుతుందని తెలిపారు. నోట్ల రాజ్యాన్ని కూల్చి ఓట్ల రాజ్యాన్ని నెలకొల్పేందుకు అంబేద్కర్ కలలుగన్న బహుజనుల రాజ్యాధికారం కోసం ఈ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సభ అని ఒక భారీ బహిరంగ సభను బీఎస్పీ మదనపల్లి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బహుజన రాజ్యాధికార సభ ప్రారంభానికి ముందు అంటే ఒక గంట ముందుగా ఇస్తమా గ్రౌండ్ ఏదైతే టిప్పు సుల్తాన్ గ్రౌండ్ ఉందో అక్కడి నుంచి భారీ ర్యాలీగా మన మిషన్ కాంపౌండ్లో ఉన్నటువంటి బహుజన రాజ్యాధికార సభ మీటింగ్కి రావడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు బహుజన సమాజ్ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ ఆకాష్ ఆనంద్ గారు, అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ రాజ్యసభ ఎంపీ 7 రాష్ట్రాల ఇన్ఛార్జ్ అయినటువంటి రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ గారు, బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు మరియు రాష్ట్ర కమిటీ ఇక్కడికి విచ్చేస్తుంది ఆ రోజు. కనుక ఈ యొక్క బహుజన ఏదైతే బీఎస్పీ మదనపల్లి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి బహుజన రాజ్యాధికార సభను అందరూ కూడా విజయవంతం చేయాలని, మీరంతా కూడా తరలి రావాలని, బహుజన ప్రజలంతా తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన స్వతంత్రం సిద్ధించి 76 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ 76 సంవత్సరాల స్వతంత్రంలో నేటికి బహుజన వర్గాలైనటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ఏ రంగంలో ముందుకు పోవడానికి ప్రధానమైన కారణము ఒకటి, అదే రాజ్యాధికారం. ఆ రాజ్యాధికారం ఎప్పుడైతే ఈ బహుజన వర్గాల చేతుల్లో ఉంటాయో ఆ రోజు మాత్రమే బహుజన వర్గాలంతా కూడా అన్ని రంగాల్లో ముందుకు పోయేదానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఈరోజు గతంలో నడిచినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేంద్రంలో బీజేపీ కావచ్చు, గతంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ యొక్క రాజకీయ పార్టీలు అన్నీ కూడా కేవలం వాళ్ళ వర్గాల కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి, కొన్ని సామాజిక వర్గాల కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మాత్రమే అందరం ఎక్కుతూ ఉన్నారు. ఈ వర్గాలంతా కూడా ఈ రోజుకి కూటికి, గుడ్డకు, విద్యకు, వైద్యానికి ఎక్కడ చూసినా కూడా అంగలార్చే పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా నేను మిత్రులారా మీ అందరూ కూడా చెప్తా ఉన్నా, ఎప్పుడు కూడా మన శ్రీ కాంశీరామ్ గారు ఒక మాట చెప్తారు, ఓట్లు మావైతే సీట్లు మీవా అని చెప్తాడు ఆయన. ఓట్లంతా మావి, బహుజన వర్గాలు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి 90% మంది బహుజన వర్గాల ఓట్లను మీరు తీసుకుని సీట్లు మీరు గద్దెనెక్కి నోట్ల రాజ్యాన్ని నిర్మూలించాలి, ఓట్ల రాజ్యాన్ని నిర్మించాలని చెప్పి మన శ్రీ కాంశీరామ్ గారు ఇచ్చిన నినాదంతో ఈ బహుజన రాజ్యాధికార సభను నేను ఒకటే చెప్తా ఉన్నా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో తెలుగుదేశం పార్టీలో దాడులు జరిగాయి ఎస్సీ పైన. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ బహుజన రాజ్యాధికార సభ ఈ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జన సమీకరణ చేస్తూ ఈ యొక్క సభను బహుజన రాజ్యాధికార సభ జరుపుకుంటున్నాం. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దళితులపైన దాడులు చాలా అధికమైపోయినాయి. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఈ రోజుకి కూడా దళితుల్లో ఏమాత్రం అభివృద్ధి కానీ జరగలేదు. ఏదో అంత కొంచెం జరిగిండొచ్చు కానీ పూర్తిగా ఇప్పుడు ఆ రోజు 10 సంవత్సరాలు రిజర్వేషన్ కావాలని అంబేద్కర్ ఆశించాడు. 10 సంవత్సరాల్లో అందరూ కూడా మా వాళ్ళు బాగా అభివృద్ధిలోకి వస్తారు, అప్పుడు నాకు అవసరం లేదు అనుకున్నారు. కానీ ఇది 100 కాదు 200 సంవత్సరాలు అయినా కానీ ఈ రిజర్వేషన్ల వల్ల అభివృద్ధి అనేది జరగదు. ఎందుకంటే మన పరిపాలన మంది కాదు, అగ్రకులాల చేతుల్లో ఈ పరిపాలన ఉంది. కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా కానీ బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఎక్కడున్నారో అక్కడే ఉంటారు, కానీ అభివృద్ధి అనే మాట ఉండదు. ఇప్పుడు ఒక విషయానికి వస్తే ఆ రోజు అంబేద్కర్ గారు ఓటు హక్కు తీసుకొచ్చినప్పుడు 1932లో నా ప్రజలకు అందరికీ ఈ దేశంలో ఉండే బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఓటకు తీసుకొచ్చినాను. వాళ్ళకే ఓటేసుకొని వాళ్ళు గెలిచి వాళ్ళ అభివృద్ధి కొరకు పాటుపడతారని చెప్పేసి వాళ్ళకి చెప్తే అప్పుడు ఒక ఆయన ఏమంటారంటే, మీరు ఎంత ఆశపడినా కానీ 85% మీరు ఉండాలంటున్నారు కదా, మేము మీ వాళ్ళందరినీ కూడా డబ్బు పెట్టి కొనేస్తాం, మీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లా ఉంటారని చెప్పేసి ఆయన హేళనగా మాట్లాడతాడు. కానీ ఆయన దానికి అంబేద్కర్ ఆధ్వర్యంలో మదనపల్లిలో బహుజన రాజ్యాధికార సభకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకమై
జయప్రదం చేయాలని, అలాగే మదనపల్లిలో ఉన్న అంబేద్కర్ వారసులు, మదనపల్లి చుట్టుపక్కల ఉన్న అంబేద్కర్ వారసులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు అందరూ కలిసికట్టుగా వచ్చి ఈ యొక్క రాజ్యాధికార సభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. మిత్రులారా, మనకు మనవాదులు కులం అనే కుంపటి నెత్తిన పెట్టి ఆ కులానికి అంటూ ముట్టు పాపం పుణ్యం కర్మ ధర్మ అని చెప్పి మనల్ని విడదీసి విభజించి పాలిస్తున్నారు. ఈ విషయాన్ని మనం గ్రహించి ఇప్పటికైనా మన మదనపల్లిలో జరగబోవు విసనకంపంలో 19వ తారీఖు రేపు నెల జూన్ రాజ్యాధికార సభకు వచ్చి రాజ్యాధికార సభకు వేలాదిగా తరలి వచ్చి ఇది మన మీటింగు, మన అంబేద్కర్ గారు మనకిచ్చిన హక్కులకి మనం ఈరోజు తీర్చుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఆ బాధ్యత మందే కాబట్టి బహుజనులంతా ఏకమై ఒక తాటికి వచ్చి ఆ రోజు మదనపల్లిలో జరగబోయే మీటింగ్ అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్. మందకృష్ణ మాదిగపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన విమర్శ ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఎంఎస్పీ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ నరేంద్రబాబు విమర్శించారు. మదనపల్లె ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ నాయకులు వాసు, రవి, రాజా, రెడ్డిశేఖర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో గత ప్రభుత్వంలో, ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులు, గిరిజనులపై జరుగుతున్న లోపాలని గుర్తు చేసి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని మందకృష్ణ మాదిగ కోరారని తెలిపారు. కాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు ఇచ్చే పేమెంట్ కోసమే వైఎస్ఆర్సీపీని విమర్శించారని చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. ఇంకొకసారి ఇలా జరిగితే మాదిగల సత్తా ఏమిటో చూపించాల్సి వస్తుందని హెచ్చరించారు. మానవత్వం పరిగణించినటువంటి ఒక మానవీయ ఉద్యమం ఎంఆర్పీఎస్ ఉద్యమం మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు అన్ని కులాల హక్కుల కోసం, వృద్ధులు, వితంతులు పెన్షన్ కోసం, గుండె జబ్బు చిన్నారుల కోసం, బియ్యం కోటా పెంపు కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొత్తగా శాంక్షన్ చేసిన పథకం ఏదైతున్నదో అనాథ బిడ్డలకు 4,000 పెన్షన్ ఉంటుంటే ఆ పెన్షన్ కూడా ఈరోజు కృష్ణమాదిగ గారి పోరాటంతో వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పోరాటాలు మేము కుల మత వర్గ భేదాలు పక్కన పెట్టి పేదోడే మా కులం, పేదోడే మా మతం అనే దీని దృక్పథంతో పోతున్న మా కృష్ణమాదిగ గారి పైన మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని చెప్పేసి, అది మీ యొక్క వయసుకు కరెక్ట్ కాదు, అది మీ యొక్క మంత్రి పదవి హోదాలో ఉన్న మీకు అది కరెక్ట్ కాదని చెప్పేసి మీకు గుర్తు చేస్తూ ఇప్పటికైనా క్షమాపణ చెప్పి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 100% అమలు చేస్తున్న విషయం యావత్ సమాజమే గుర్తిస్తుంది కాబట్టి కృష్ణమాదిగ గారి ప్రమాదం. ఇక అసలు విషయానికి వస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి పొరపాటును మేము చూపిస్తే మీరు చంద్రబాబు నాయుడుకి తొత్తుగా వాడారు, పేమెంట్ తీసుకున్నారని మాట్లాడుతున్నారు కదా. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నూతన మంత్రివర్గ మండలిని ప్రకటించినప్పుడు సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము కీర్తించినప్పుడు ప్రశంసలు కురిపించడం మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు ఇదే మదనపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఆర్ఎంపీ గెస్ట్ హౌస్లో ఆ యొక్క చర్యలను ఆయన జగన్ గారు తీసుకున్న నిర్ణయాలను సమర్థించినప్పుడు అప్పుడు సంకలు గుర్తుకున్నారు కదా మీ పార్టీ వాళ్ళు. మీరు అప్పుడు మీరెంత ఇచ్చారో చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బంద్ చేస్తే ఆ బంద్లో వైవి సుబ్బారెడ్డి గారితో పాటు ఒంగోలులో కృష్ణమాదిగ గారి బంద్లో పాల్గొని ఆ రోజు వైసీపీ చేస్తున్నట్టు ప్రజా ఉద్యమానికి అండగా నిలబడినప్పుడు మీ పార్టీ నాయకత్వం మీరు ఎంత ఇచ్చారో, ఎప్పుడు ఇచ్చారో, ఎక్కడిచ్చారో, ఎలా ఇచ్చారో, ఎవరి సమస్యలో ఇచ్చారో కూడా మేము చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జలదీక్ష చేసినప్పుడు జలదీక్షకు అండగా నిలబడి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వేదిక పైన ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సంఘీభావం తెలిపినప్పుడు కూడా మీరు ఏమి ఇచ్చారో కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మీలో లోపాలు చూపిస్తే చంద్రబాబు నాయుడు తొత్తని, లేకపోతే ఇంకో పార్టీ నాయకులు పొరపాటు చేస్తే చూపిస్తే మీరు ఇంకో పార్టీ నాయకులు తొత్తనే ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్న ఉద్యమ నాయకులను అవహేళన చేసి అహంకారంతో మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. ఈ క్రమంలో మీరు 2 మాటలు మాట్లాడడం జరిగింది. తెలంగాణ వ్యక్తికి ఇక్కడ ఏం పని అని. కృష్ణమాదిగ గారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కదా, ఇక్కడ ఏం పని అని నేను అడుగుతున్నా. 40 సంవత్సరాల పాటు ప్రజాస్వామ్య దేశంలో మీరు ఒక రాజ్యాంగ పదవిలో అనేక
ప్రతినిధిగా పదవులు స్వీకరించి పదవులు అనుభవించిన మీరు రాజ్యాంగాన్ని సరిగ్గా చదవకపోవడం, రాజ్యాంగంలో ఉన్నటువంటి పౌర హక్కుల గురించి, స్వేచ్ఛ గురించి తెలుసుకోలేకపోవడం మీ యొక్క అవివేకానికి నిదర్శనం అని చెప్పి గుర్తు చేస్తున్నాను. ఈ భారతదేశంలో పుట్టిన వ్యక్తి ఎవరైనా సరే ఎక్కడైనా నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు, ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, ఎక్కడైనా రాజకీయాలు చేసుకోవచ్చు, ఎక్కడైనా సమాజ సేవ చేసుకోవచ్చు అనే విషయం మీకు అర్థం కాలేదా, అవగాహన లేదా అనే ఈ చిన్న అంశాలు కూడా మీకు తెలియకపోవడం ఎంత బాధకరమో ఒకసారి గుర్తు చేస్తున్నా. మీరు మాత్రం పొంగనూరులో పుట్టి చిత్తూరు జిల్లాలో వ్యాపారాలు చేసి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి వ్యాపారాలు చేసుకోవచ్చు, తెలంగాణలో వ్యాపారాలు చేసుకోవచ్చు, భారతదేశంలో వ్యాపారాలు చేసుకోవచ్చు, ప్రపంచ దేశాల్లో కూడా మీరు వ్యాపారాలు చేస్తున్నారు. అంటే మీరు వ్యాపారాలు చేయడానికి మీరు ఎక్కడైనా పోవచ్చు. కానీ యూపీఎస్సీలో అనలాగ్ ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు 64 ర్యాంకులు సాధించినట్లు అకాడమీ డైరెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఫలితాల్లో ఆల్ ఇండియా 3వ ర్యాంకుతో పాటు 100 లోపు 9, 933 లోపు 64 ర్యాంకులు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద ఉన్న అకాడమీ కార్యాలయంలో ర్యాంకు సాధించిన అభ్యర్థులని ఆయన సన్మానించారు. సివిల్స్కి ప్రిపేర్ అయ్యేవారు చాలా వరకు ఢిల్లీ వరకు వెళ్ళి కోచింగ్ తీసుకునేవారని, కానీ 10 ఏళ్లుగా ఢిల్లీలోని బెస్ట్ ఫ్యాకల్టీని ఇక్కడికి తీసుకువచ్చి తమ అకాడమీలో శిక్షణ ఇప్పిస్తున్నామని ఆయన తెలిపారు. దానితో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. తమ విద్యార్థులకి క్రమ పద్ధతిలో సూచనలు, సలహాలు అందిస్తూ సివిల్స్ ర్యాంక్ సాధించే దిశగా వారిని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. తమ అకాడమీలో ఆస్రా స్కాలర్షిప్ టెస్ట్లో సెలెక్ట్ అయిన వారికి తక్కువ ఫీజుతో శిక్షణ ఇస్తున్నామని శ్రీకాంత్ వివరించారు. సివిల్ సర్వీసెస్ సంబంధించి మాట్లాడాలి అంటే, సివిల్ సర్వీసెస్లో సక్సెస్ సాధించాలంటే ఇప్పుడు చెప్తున్న ఈ ర్యాంకర్స్ అందరూ మా దగ్గరే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో 933 మంది ర్యాంకర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో 3 విషయాలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట, చాలా ముఖ్యమైనవి. ఒకటి, ఇన్ జనరల్ ఎవరన్నా చెప్పేది ఏంటంటే, ఒకటి మంచి రెఫరెన్స్ బుక్స్, మెటీరియల్స్, మంచి ఇన్స్టిట్యూట్, మంచి ఫ్యాకల్టీ, ఇవన్నీ ఒక కేటగిరీ కింద వస్తాయి. ఈ కేటగిరీ ఏంటంటే మనం ఏమి చదవాలి, ఏమి చదవకూడదు అని తెలియజేసే కేటగిరీ. మనం ఒక టాప్ ర్యాంకర్ని అడిగి సివిల్ సర్వీసెస్లో ఏ పుస్తకాలు చదవండి అంటే ఒక పెద్ద లిస్ట్ ఆఫ్ రిఫరెన్స్ బుక్స్ ఇస్తారు. జనరల్గా తెలియని పిల్లలు ఏంటంటే ఆ రిఫరెన్స్ బుక్స్ అన్నీ కొనుక్కొని ఒక లైబ్రరీలో, ఒక మినీ లైబ్రరీలో తయారు చేసుకొని ఆ లైబ్రరీలోంచి ఒక్కొక్క పుస్తకాన్ని తీసి చదవటం మొదలెడతారు. అది కొన్ని సంవత్సరాలు పడుతుంది. వాళ్ళు చదువుతూనే ఉంటారు, కానీ ఎప్పటికీ ఆ పుస్తకాలు తరగవు మనకి. కానీ సివిల్ సర్వీసెస్కి అలా కాదు ప్రిపేర్ అవ్వాల్సింది. సివిల్ సర్వీసెస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలన్న విషయం మనం ముందు నుంచి తెలిస్తే అప్పుడు ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఏ షార్ట్ కట్ లాగా మనం ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో క్రాక్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు రీచా కుల్కర్నీ ఉంది, 1 year కోచింగ్ తీసుకొని ఫస్ట్ అటెంప్ట్లోనే తను క్రాక్ చేయగలిగింది. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ సాధించగలిగింది, ఫస్ట్ అటెంప్ట్లోనే చేయగలిగింది. అది ఎలా సాధ్యమవుతుందంటే ఆ 1 yearలో మనం ఏ పద్ధతిలో చదవాలో సివిల్ సర్వీసెస్కి అనుగుణంగా ఆ పద్ధతిలో చదివినప్పుడు మాత్రమే మనం సక్సెస్ సాధించగలుగుతాం తప్ప మనం పుస్తకాలు ఉన్నాయి, నాకు రిఫరెన్స్ బుక్స్ అన్నీ ఉన్నాయని చదువుతూ పోతే మీకే కాదు, ఇండియా మొత్తంలో కనీసం 10 నుంచి 11 లక్షల మంది అభ్యర్థులు ఉంటారు. అందులో 4.5 నుంచి 5 లక్షల మంది ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తారు. వీళ్ళందరి దగ్గర మీ దగ్గర ఉన్న ప్రతి పుస్తకం వాళ్ళ దగ్గర ఉంటుంది. మీరు చదివిన దానికన్నా ఇంకా ఎక్కువే చదవగలుగుతారు మిగతా వాళ్ళు. అయినా కానీ మీరే సెలెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఇంకొకటి ఏదో స్కిల్ ఉండాలి, ఇంకొకటి ఏదో తెలివితేటలు ఉండాలి, ఇంకొకటి ఏదో పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి ఏంటంటే ఏ పద్ధతిలో మనం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అన్న పద్ధతి. ఆ పద్ధతి తెలియకపోతే మాత్రము మీరు ఎన్ని సంవత్సరాలు చదివినా కానీ మీరు సక్సెస్ సాధించడం కుదరదు. సో ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఈజ్ స్టడీ మెటీరియల్ ఫ్యాకల్టీకి సంబంధించింది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం అది ఆల్మోస్ట్ ప్రతి ఇన్స్టిట్యూట్ వాళ్ళు మెటీరియల్ ఇస్తారు. మీకు కావాల్సిన మెటీరియల్ ఎక్కడున్నా కానీ ఇండియా మొత్తంలో మీరు తెచ్చుకోగలుగుతారు హైదరాబాద్. ఓకే, రెండో విషయం ఏంటంటే అందులోనే ఫ్యాకల్టీ అన్నది చాలామంది ఢిల్లీ వెళ్ళిపోతూ ఉంటారు. మంచి ఫ్యాకల్టీ ఉంటారు, మంచి టీచర్స్ ఉంటారు, మంచి కోచింగ్ అవైలబిలిటీ ఉంటుందని చెప్పి అందరూ ఢిల్లీ వెళ్తారు సివిల్ సర్వీసెస్కి. ఏంటంటే ఎక్కువ అంటే సివిల్ సర్వీసెస్లో చాలామంది ఏం చేస్తారంటే ఒక సబ్జెక్ట్కి 4-5 మెటీరియల్స్ అలా చేస్తారు. దానికన్నా బెటర్ ఏదైనా ఒకటే మెటీరియల్ ఫాలో అయ్యి దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం బెటర్. అండ్ మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ అండ్ టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ అయితే అందరికీ తెలిసిందే, అంటే ఆప్షనల్, ఎస్ఏ అండ్ ఎథిక్స్, ఇవి డిసైడింగ్.
తర్వాత ఇంతే సార్ నేను చెప్పాను. ఇది ఇంటర్వ్యూ గైడెన్స్ కోసం. అప్పుడు ఇంటర్వ్యూ గైడెన్స్కి వచ్చేసి అంటే మాక్ ఇంటర్వ్యూస్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నాం, ఎక్కడ వీక్ ఏరియాస్ ఉన్నాయి, అంటే వే టు ఇంప్రూవ్. సో ఇది ఫస్ట్ టెక్నికల్గా ఇది చాలా హెల్ప్ఫుల్ అయింది. యాజ్ వెల్ యాజ్ అంటే ఒక ఎమోషనల్ సపోర్ట్ కూడా, అంటే యూ కెన్ డూ ఇట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. వాళ్ళు కాల్ చేసి మధ్యలో మాట్లాడుతుండడం, ఇట్ వాజ్ హెల్ప్ఫుల్ సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సూర్యాపేటలో వోల్ట్రాన్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ హబ్ ప్రారంభం. రాయనిగూడలో ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. మహబూబాబాద్లో రోడ్డు ప్రమాదం. ఆటోని కారు ఢీకొనడంతో 8 మందికి గాయాలు. హుస్సేన్ సాగర్ నాలా బ్రిడ్జిపై వర్టికల్ గార్డెన్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. హైదర్ నగర్లో అభివృద్ధి ఏం చేశారో మంత్రి కేటీఆర్ చూపించాలి. దత్తత ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించిన బీజేపీ నేత రవికుమార్ యాదవ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.